ఉదయం ఫ్లాట్ గా ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ 372 పాయింట్లు, నిఫ్టీ 109 పాయింట్ల నష్టాలతో ముగిశాయి. ఈ కామర్స్, మెటల్స్, ఫార్మా సెక్టార్లు లాభాలు నమోదు చేయగా వ్యవసాయ ఆధారిత ఆటో, మ్యానుఫ్యాక్చర్స్, ఇక టెక్స్టైల్స్ రంగాల్లో భారీ నష్టాలు మూటకట్టుకున్నాయి. ఇక బులియన్ మార్కెట్లు సైతం నష్టాల్లో కొనసాగుతున్నాయి. 24 క్యారెట్స్ బంగారం 1530 రూపాయలు, కిలో వెండి 2680 రూపాయలు పతనమయ్యాయి. మనతో మాట్లాడడానికి సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ జీవి సత్యనారాయణ గారు అందుబాటులో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సత్యనారాయణ గారు నమస్తే అండి. నమస్తే రత్న. ఎస్, మార్కెట్లు నష్టాల్లో కొనసాగి మనం చూసాం, క్లోజింగ్ సమయానికి నష్టాల్లో ఉన్నాయి. ఎలా చూడొచ్చు అంటారు దాన్ని? ఏం లేదు, గోల్డ్ అయితే సిల్వర్ అయితే ఎక్స్పైరీ డేట్లు ఉన్నాయి రేపు, అందుకని ఫాల్ అయింది. మళ్ళీ ఎల్లుండి నుంచి అంటే ఫస్ట్ తారీఖు తర్వాత మళ్ళీ పెరిగే అవకాశాలు ఉన్నాయి ఒకటి. ఇక నెంబర్ 2, మన ఇండెక్స్ వచ్చి సెన్సెక్స్ 372 పాయింట్లు మైనస్, బ్యాంక్ నిఫ్టీ బాగుపడింది, అన్ని సెక్టార్లు బాగా ఫాల్ అయినాయి. ఎందుకు అంటే రేపు వీక్లీ, మంత్లీ ఎక్స్పైరీ ఇది ఎన్ఎస్సి నిఫ్టీ, తర్వాత బుధవారం ఓపెనింగ్ డే, గురువారం వచ్చి బిఎస్సి సెన్సెక్స్ వీక్లీ, మంత్లీ, జూన్ మంత్ మొత్తం ఎక్స్పైర్ అయిపోతుంది ఈ వారం అంతా ఒకటి. వీటన్నిటితోటి మన మార్కెట్లు ఫాల్ అవడం జరిగింది. నిఫ్టీ 50 వచ్చి 109.75 మైనస్, బిఎస్సి సెన్సెక్స్ వచ్చి 372 పాయింట్లు 76,728లో క్లోజ్ అయింది. ఎన్ఎస్సి వచ్చి నిఫ్టీ 23,946, నిఫ్టీ 500 113.71 23,000లో క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ బాగా ఫాలో అవడం జరిగింది, 449.71 పాయింట్లు మైనస్. ఐటీ కూడా బాగా ఫాలో అవడం జరిగింది. జనరల్ గా మార్కెట్ పడ్డప్పుడు ఐటీ పెరగాలి, కానీ ఐటీ షేర్లు కూడా పడటం జరిగింది, 292.35 పాయింట్లు. ఇక నిఫ్టీ మిడ్ క్యాప్ వచ్చి 66.85 మైనస్, బిఎస్సి బ్యాంక్ ఎక్స్ వచ్చి 401 మైనస్, నిఫ్టీ 200 వచ్చి 71, నిఫ్టీ 100 వచ్చి 137.4, నిఫ్టీ స్మాల్ క్యాప్ వచ్చి 60 పాయింట్లు, బిఎస్సి 500 వచ్చి 172.34, బిఎస్సి 100 వచ్చి 147. ఏ ఒక్క సెక్టార్ కూడా పాజిటివ్ లో లేవు, అన్ని కూడా మైనస్ లోనే ఉన్నాయి. ఎన్ఎస్సి వచ్చి 24 ప్లస్, 26 మైనస్ లో క్లోజ్ అవడం జరిగింది. ఇకపోతే ఈ 30 లో 13 ప్లస్, మిగిలిన 17 మైనస్ లో క్లోజ్ అవడం జరిగింది. ఇక మనం చూస్తే ఇప్పుడు ఏవైతే ఉన్నాయో అంటే మొత్తం ఫాల్. ఎందుకు ఫాల్ అయింది అనే దానికి ఏంటంటే మళ్ళీ ఇరాన్ అమెరికా వారు మళ్ళీ జరుగుతున్నాయి అక్కడ, ఏదైతే అంటే మళ్ళీ ఆ యుద్ధం మొదలైంది అన్నట్టు. కానీ దాంతో వరల్డ్ మార్కెట్లు అన్ని ఫాలో అవటం, వరల్డ్ మార్కెట్లు ఫాలో అయ్యేటప్పటికి మన మార్కెట్లు ఫాలో అవటం, మనదంతా అడ్జస్ట్మెంట్ అనమాట. ఏది వీక్లీ, మంత్లీ ఎక్స్పైరీలు ఉన్నాయి. జూన్ మంత్ అదొకటి ఉంది అనమాట. గోల్డ్, సిల్వర్ ఎక్స్పైరీలే ఉన్నాయి. మామూలుగా నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఏదైతే ఎన్ఎస్సి ఇవన్నీ కూడా ఈ వీక్ అంతా ఎక్స్పైరీ కాబట్టి అలా ఉన్నది అనమాట. ఇప్పుడు ఇక మనం కొనుక్కోవడానికి అయితే మంచి టైమే. ఇకపోతే ఈ బ్రెంట్ ఆయిల్ వచ్చేటప్పటికి కొంచెం పెరిగింది అనమాట. మామూలుగా ఏంటంటే మొన్న $72 ఉండే, ఇప్పుడు $73.16 ఉంది. 1% నియర్లీ పెరగడం జరిగింది. దాంతో మన మార్కెట్లు అంటే ఏంది, మళ్ళీ అనిశ్చిత పరిస్థితులు ఏర్పడ్డాయి. చర్చలు అంటున్నారు, యుద్ధం అంటున్నారు. అందుకని ఎవరికి వాళ్ళు ఇదే చెప్తున్నారు. అంటే ఏంది, అమెరికా వాళ్ళు ఏమంటున్నారు, నువ్వు కనుక చర్చలు కనుక లేకుండా యుద్ధం కనుక చేస్తే అసలు ఇరాన్ తుడిచిపెట్టేస్తావు అని ట్రంప్ అంటాడు. ఇరాన్ వాళ్ళు ఏమంటారు, మేమేమి తక్కువ కాదు, నువ్వు అంటే చర్చలకి కాకుండా వేరే విధంగా చేస్తున్నావు అని చెప్పేసి వాళ్ళు ఏదో చెప్పుకొచ్చారు. ఇప్పుడు దాంతో మళ్ళీ ఇరాన్ పై మళ్ళీ అమెరికా ఇక్కడ మళ్ళీ ఉద్రిక్తతలు ఉన్నాయి అనమాట. అది నిన్న ఆదివారం జరిగింది. ఈ ఉద్రిక్తతలతోటి మళ్ళీ ఇవాళ సోమవారం మన మార్కెట్లు అన్ని పడటం జరిగింది. ఇవి మళ్ళీ ఈ రోజు రేపు ఉదయానికి ఏం జరుగుద్దో తెలియదు. కానీ మనం గమనించవలసింది ఏమిటి అంటే, సింపుల్ గా ఏదైతే మనం ఈ బ్రెంట్ ఆయిల్ ఏదైతే ఉందో అది పెరుగుతూ ఉన్నది అనుకోండి, నెగిటివ్. ఏది గోల్డ్, సిల్వర్ నెగిటివే, మార్కెట్లోకి నెగిటివే. ఎప్పుడైతే ఈ బ్రెంట్ ఆయిల్ $73.16 ఉంది, అది డౌన్ అవ్వాలి. అది 72, 71 వస్తుంది అంటే అక్కడ చర్చలు పాజిటివా, నెగిటివా, న్యూట్రల్ సంబంధం లేదు. పాజిటివ్ అయితే అక్కడ చర్చలు ముందుకు వెళ్తున్నాయంటే బ్రెంట్ ఆయిల్ తగ్గుద్ది. చర్చలు కనుక ఏం లేవు, యుద్ధ వాతావరణం ఉంది, అక్కడ మళ్ళీ అనిశ్చిత పరిస్థితులు ఏర్పడ్డాయి అనగానే ఇక్కడ బ్రెంట్ ఆయిల్ కొంచెం పెరగటం మొదలు పెడుతుంది. మనం చూడవలసింది సింపుల్ గా బ్రెంట్ ఆయిల్ ని ఫాలో అవ్వాలి. బ్రెంట్ ఆయిల్ ఇప్పుడు ఓన్లీ 0.6% లో పాజిటివ్ లోనే ఉంది. కానీ
వరల్డ్ మార్కెట్లన్నీ కూడా నెగిటివ్ లోనే ట్రేడ్ అవుతున్నాయి. ఇప్పుడు పెద్దగా మిక్స్డ్ గా ట్రేడ్ అవుతున్నాయి. ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఈ మిక్స్డ్ గా ఏవైతే ఉన్నాయో మనం ఇక ప్రపంచ మార్కెట్లను బట్టి ఫాలో అవుతాయి మన మార్కెట్లు. ఒకటి. రెండోది ఏంటిది, మనది ఎక్స్పైరీ ఉన్నది మెయిన్, దాంతో కూడా మన మార్కెట్ లో ఉంటుంది అనమాట. అంటే మామూలుగా ఉన్నప్పుడు వరల్డ్ మార్కెట్ లో బేస్ చేసుకుంటది, ఎక్స్పైరీ ఉన్నప్పుడు అడ్జస్ట్మెంట్ ఉంటుంది. కాబట్టి వరల్డ్ మార్కెట్ తోటి మనది సంబంధం ఉండదు. ఇప్పుడు యూరోపియన్ మార్కెట్లు మైనస్ లోనే ఉన్నాయి, అంటే పెద్దగా ఫ్లాట్ అవి కూడా ఏం లేదు. మన మార్కెట్లు మాత్రం ఉంది. అయితే ఏషియన్ మార్కెట్లు వాళ్ళు పాజిటివ్ లోనే క్లోజ్ అయినాయి, కానీ మన మార్కెట్లు నెగిటివ్ లో క్లోజ్ అయినాయి. ఎందుకు నెగిటివ్ లో క్లోజ్ అయిందంటే ఎక్స్పైరీ ఉంది కాబట్టి. అందుకని ఏం చేయాలి, మనం ఎప్పుడు మ్యాచ్ అవ్వవు, కొన్నిసార్లు మిస్ మ్యాచ్ అవుతాయి, కొన్నిసార్లు మ్యాచ్ అవుతాయి. మనం గమనించవలసింది ఏమిటి అంటే మిస్ మ్యాచ్ ఎందుకైతుంది, మ్యాచ్ ఎందుకైతాయి. మిస్ మ్యాచ్ ఎందుకైతాయి అంటే ఎక్స్పైరీ డేట్లు, మ్యాచ్ ఎందుకైతాయి అంటే ఏమీ లేకుండా ఉన్నప్పుడు, మామూలుగా ఉన్నప్పుడు వరల్డ్ మార్కెట్లను బేస్ చేసుకొని మంది కూడా అలానే ఫాలో అవుతూ ఉంటది జనరల్ గా. ఇక ఇంకొకటి, ఇప్పుడు ఇంకొక 2 రోజులు ఆగితే 1st తారీఖు నాడు మనకి డేటా వస్తాయి, ఏదైతే ఆటో సెక్టార్ సేల్స్ డేటా వస్తుంది. మనం ఏం చూడాలి, ఈ ఆటో సెక్టార్ సేల్స్ డేటా కోసం 1వ తారీఖు బుధవారం అవుతుంది. ఈ 1వ తారీఖు బుధవారం ఏదైతే ఆటో సెక్టార్ సేల్స్ డేటా వస్తుంది, ప్లస్ ఎన్ఎస్సి జూలై మంత్ ఫీచర్స్ ఓపెనింగ్ డే ఉంటుంది. అందుకని అప్పుడు ఏమవుతుంది, మళ్ళీ బాగా పెరుగుతాయి. ఎవరైతే కొనుక్కోదలుచుకోరో రేపు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఆటో సెక్టార్ లో ఏవైతే రిజల్ట్స్ బాగున్నాయి చూసుకొని ఆటో సెక్టార్ సేల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫస్ట్ కి అంటే ఫీచర్స్ ఓపెన్ అవుతుంది కాబట్టి 1. నెంబర్ 2 1st తారీఖు 1st తారీఖు ఆటో సెక్టార్ సేల్స్ డేటా వస్తుంది. నెంబర్ 2 ఫీచర్స్ ఓపెనింగ్ డేట్ జూలైది. కాబట్టి ఎవరన్నా కొనుక్కోదలుచుకుంటే ఆటో సెక్టార్ లో కొనుక్కోవచ్చు కొన్ని కంపెనీ షేర్లు. అది మనం కావాలనుకుంటే రేపు వీడియోలో చెప్తాము ఏవి కొనుక్కుంటే బెటర్, ఏవేవి ముందే ఫోర్కాస్ట్ వస్తుంది. అంటే ఏంటిది, సేల్స్ ఇంక్రీజ్ అవుతుందా, డిక్రీజ్ అవుతున్నాయా, సేల్స్ న్యూట్రల్ గా ఉన్నాయా, దాన్ని బట్టి ఆ షేర్లు అవన్నీ ఒక ఫోర్కాస్టే, అంటే ఇలా ఉండొచ్చు అనేది ఒక ఐడియా కోసమే. కానీ మళ్ళీ ఎల్లుండి పొద్దున రియల్ డేటా వస్తుంది, ఏది 1st తారీఖు పొద్దున్నే. ఆ రియల్ డేటా చూసుకొని అప్పటికే అది పాజిటివ్ అయితేనో పెరిగి ఉంటుంది, నెగిటివ్ అయితే ఫాల్ అవుతుంది, న్యూట్రల్ గా ఉంటే పెరిగేది లేదు తగ్గేది లేదు, అది మనం చూసుకోవాలి. ఇప్పుడైతే ఏషియన్ మార్కెట్లు ప్లస్ లోనే క్లోజ్ అయినాయి, యూరోపియన్ మార్కెట్లు మైనస్ లో రన్ అవుతున్నాయి. మైనస్ అంటే కొంచెమే మైనస్. ఇకపోతే ఇక ఓకే, గోల్డ్ సిల్వర్ కొనుక్కోవడానికి మంచి టైము, ఎందుకంటే $4,000 లోపు వస్తుందని చెప్పేసి అనౌన్స్మెంట్ జరిగింది. అమెరికన్ ఒకటి ఆర్గనైజేషన్ రావడం కూడా జరిగింది, 4,000 లోపు వచ్చింది. ఇప్పుడు $4,048 ట్రేడ్ అవుతుంది. కాబట్టి 4,000 దగ్గర సపోర్ట్ తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, ఏది గోల్డ్ విషయంలో. కాబట్టి మనము 4,000 దగ్గరలో చూసుకొని, ఒకవేళ ఇప్పుడు $4,048 ఇప్పుడు కొనుక్కున్నా కానీ ఇబ్బంది ఏం లేదు. ఒకవేళ కొనుక్కున్న తర్వాత కొంచెం తగ్గినా ఏం కాదు, ఎందుకంటే $4,000 దగ్గర సపోర్ట్ ఉంది. తగ్గితే ఇంకో $50 అంటే ఇదే గోల్డ్ వచ్చి ఇంకో 1,500 కూడా తగ్గితే తగ్గొచ్చు, ఇంకొక 1,500 1,600 తగ్గే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు జూన్ మంత్ అయిపోతుంది కాబట్టి ఫ్యూచర్స్ జూలైలో మళ్ళీ జూలై ఏదైతే ఉందో అది ఓపెనింగ్ అనమాట. రేపు ఎల్లుండి నుంచి బుధవారం నుంచి మళ్ళీ మార్కెట్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఏది గోల్డ్ సిల్వర్ పెరుగుతుంది. ఇవాళ మాత్రం ఇప్పుడు సిల్వర్ ఒక 2,100 అట్లా మైనస్ లో ఉంది. గోల్డ్ వచ్చి 1,400 వరకు మైనస్ లో ఉంది, 1,400-1,500 మైనస్ లోనే ఉంది. ఇవన్నీ కొనుక్కునే వాళ్ళకి మంచి ఆపర్చునిటీ కింద చూసుకోవచ్చు అనమాట మనం. అంటే గోల్డ్ కానీ సిల్వర్ కానీ. ఈ బ్రెంట్ ఆయిల్ మాత్రం ఓన్లీ 0.7%, అంటే అది జనరల్ గా నెగ్లిజిబుల్ అనమాట. కాకపోతే ఏంటంటే అక్కడక్కడే టచ్ ఆడుతుంది. ఏది ఈ బ్రెంట్ ఆయిల్ ఏదైతే ఉందో $73 దగ్గర ట్రేడ్ అవుతుంది కాబట్టి పెద్దగా ఏం లేదు, అక్కడ వాతావరణం మామూలుగానే ఉన్నట్టు. సపోజ్ ఇది బాగా పెరిగితే, ఇప్పుడు ఒక్కసారిగా బ్రెంట్ ఆయిల్ కనుక $4 కనుక పెరిగిందంటే అక్కడ ఇరాన్ అమెరికా వార్ కొంచెం అంటే టఫ్ ఉందంటూ, అంటే యుద్ధ వాతావరణం ఉన్నట్టుగా. సపోజ్ ఇప్పుడు $73, $72, $71 కొంచెం డౌన్ ఉన్నా, న్యూట్రల్ గా ఉన్నా అక్కడ చర్చలు జరుగుతున్నట్టు ఉంటాయి. చర్చలు లేవు అనేది లేదు. ఇరాన్ అమెరికా మళ్ళీ ఎవరికి వాళ్ళు ఆ యుద్ధ వాతావరణం హార్ముజ్ జల్సన్ దగ్గర జరుగుతుంది అనేది ఒక ఇన్ఫర్మేషన్. అంతవరకే మనం గెస్ చేయగలుగుతాం తప్ప ముందుగా మనం ఏం జరుగుతుంది అనేది మనకు అన్ని తెలిసినాక అవుట్డేటెడ్ అయిపోతుంది. అంటే ఏదైనా జరిగింది అనుకోండి సీరియస్ వ్యవహారం, అక్కడ బ్రెంట్ ఆయిల్ ఇక్కడ పెరిగిపోతుంది. ఒకవేళ ఇప్పుడు అక్కడ చర్చలు జరుగుతున్నాయి అనుకోండి, మనకి తెలిసే టైంకి బ్రెంట్ ఆయిల్ తగ్గి ఉంటుంది అనమాట. అంటే తగ్గింది అంటే అక్కడ సానుకూల వాతావరణం, బ్రెంట్ ఆయిల్ పెరిగింది అంటే అక్కడ ప్రతికూల వాతావరణం ఉందని అర్థం. ఏదున్నా ఒక 60 రోజులు చర్చలు అన్నారు, యుద్ధం అయితే జరిగే అవకాశం చాలా తక్కువ. ఎందుకంటే ఎవరు కూడా యుద్ధం చేసే ఉద్దేశంలో లేరు. కానీ చర్చలు జరగాలి,
మరి చర్చలు ఎక్కడో ఒక దగ్గర ఒక కొలిక్కి రావాలి. వీటన్నిటికి ఒక 60 రోజులు టైం ఉంది కాబట్టి మనం వెయిట్ చూడటం. ఈ లోపల నవంబర్ 8 మళ్ళీ మధ్యంతర ఎన్నికలు ఉన్నాయి అమెరికాలో. వడ్డీ రేట్ల డెసిషన్ ఉంది, అది కూడా పెంచే ఆలోచన ఏం లేదు, తగ్గించే ఆలోచన ఏం లేదు, న్యూట్రల్ గానే ఉంది. మొన్న అయితే మళ్ళీ చూడాలిగా ఏం జరుగుద్ది అనేది మనం ఏ రోజుకి ఆ రోజు ఉదయం పూటే తెలుస్తుంది మనకి. అంటే ఇరాన్ అమెరికా ఏం జరుగుతుంది, హర్ముజల్సన్ దగ్గర ఏం జరుగుతుంది, వాళ్ళు ఏం అనౌన్స్మెంట్ ఇస్తారు, వీళ్ళు ఏం అనౌన్స్మెంట్ ఇస్తారు అనేది డైలీ మార్నింగ్ మనకి తెలుస్తుంది అనమాట. దాన్ని బట్టే మనము ఫాలో అవ్వాలి. ఓకే ఓకే సత్యనారాయణ గారు, ఇప్పుడు గోల్డ్ లో ఇన్వెస్ట్ చేయడం మంచిదా లేదంటే స్టాక్స్ లో బెటర్ అంటారా? ఒకవేళ బెటర్ అంటే స్టాక్స్ లో మంచి స్టాక్స్ ని సజెస్ట్ చేయండి. గోల్డ్ అనేది, సిల్వర్ అనేది ఇంటర్నేషనల్ మార్కెట్ బేస్ చేసుకొని ఇరాన్ అమెరికా దాన్ని బట్టి జరుగుతూ ఉంటుంది. ఇక్కడ మన షేర్లు వచ్చేటప్పటికి ఇప్పుడు 1వ తారీఖు అక్టోబర్ సేల్స్, మన జూన్ మంత్, ఏప్రిల్ అంటే మే జూన్, మళ్ళీ జూన్ లాస్ట్ ఇయర్ జూన్ అంటే డేటా వస్తుంది అన్నట్టు. ఆటో సెక్టార్ సేల్స్ డేటా ఉంటుంది మన షేర్లు. మళ్ళీ ఇంకొకటి మనకి ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ వస్తాయి ఇప్పుడు ఫస్ట్ వీక్ నుంచి, జూలై ఫస్ట్ వీక్ నుంచి ఆగస్టు 15 వరకు వస్తాయి రిజల్ట్స్. కాబట్టి ఏవైతే రిజల్ట్స్ బాగుంటాయి అవన్నీ అబ్జర్వ్ చేసి మనం కొనుక్కోవచ్చు. షేర్లు అయినా కొనుక్కోవచ్చు, గోల్డ్ సిల్వర్. షేర్లు అయితే ఏంటంటే మన ఇండియన్ మార్కెట్ వరకే పరిమితం, గోల్డ్ సిల్వర్ అంటే ఇంటర్నేషనల్ మార్కెట్ కి పరిమితం. కాబట్టి గోల్డ్ సిల్వర్ కి ఎక్కువ హోంవర్క్ చేయక్కర్లే. మన షేర్లు కొనాలంటే కొంచెం హోంవర్క్ చేసుకోవాలి. ఏ కంపెనీ బాగుంది, రిజల్ట్స్ బాగున్నాయా లేవా, రిజల్ట్స్ బాగుంటాయా, ఫస్ట్ క్వార్టర్ ఆటో సేల్స్ ఉంది అనుకోండి, ఆటో సెక్టారు అవి ఏమన్నా పాజిటివ్ ఉన్నాయా సేల్స్, అవన్నీ మనం చూసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇది కొంచెం హోంవర్క్ ఎక్కువ ఉంటుంది ఏది మన షేర్ మార్కెట్ వచ్చేటప్పటికి. దానికైతే ఇబ్బంది లేదు. ఓకే, ఎలా